వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిమిర్చి బజ్జీ అండి. చాలా టేస్ట్గా ఈజీగా ఎలా చేసుకుందామో ఇప్పుడు వీడియోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా 2 కప్పులు నేను శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను. నా దగ్గర అయితే లావు పచ్చిమిర్చి లేవండి, తినాలనిపించిందని. ఈ కారం ఉన్నా కూడా నేను కారం లేకుండా ఈ బజ్జీలు చేశానండి. ఎలా చేశాను ఇప్పుడు చూద్దామండి. ముందుగా ఈ పచ్చిమిర్చిని బాగా శుభ్రంగా కడిగి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఉన్న గింజలు కూడా తీసేసి మళ్ళీ తర్వాత నిమ్మకాయ పిండాలండి. 3-4 డ్రాప్స్ పిండి పక్కన పెట్టుకొని తర్వాత దీని లోపల పెట్టడానికి నేను స్టఫింగ్ అయితే తయారు చేశానండి. జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకొని నేను తక్కువ క్వాంటిటీలో కలిపానండి. 2-3కి నేను ఎక్కువ క్వాంటిటీలో తర్వాత కలుపుకుందామని ఇలా కలుపుకున్నానండి. ఇలా అయితే మనం ముందుగా పెట్టుకున్నాం కాబట్టి కారం అనేది ఎక్కువ ఉండదండి. ఇలా కలుపుకున్న ఈ జీలకర్ర పేస్ట్ని ముందుగా మనం విత్తనాలు తీసేసాం కదండి, ఆ విత్తనాలలో ఆ పచ్చిమిర్చిలో మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అసలు కారం అనేది ఉండదండి. చక్కగా బజ్జీలు మంచిగా తినొచ్చండి. కొంచెం కారంగా కొంచెం పుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఇలా నేను చేసినట్లు మీరు చేస్తే ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మాకు తెలియచేయండి. కారం అస్సలు ఉండదండి. మనం కారం వేయకుండానే ఇది సరిపోతుందండి. ముందుగా మనం జల్లించిన పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని వాము ఇలా నలుపుకొని వేసుకోవాలండి. ఇలా వాము నలుపుకొని వేసుకుంటే మంచి సువాసన వస్తుంది, స్మెల్ మంచిగా వస్తుందన్నమాట. వాము స్మెల్ బాగుంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. మొత్తం కలుపుకోవాలండి. పిండిలో కలుపుకోవాలి. కలిపినాక కొద్దిగా నీళ్ళు పోసుకొని మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుంటే ఉండలు అనేది ఉండవండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసి వేడి చేస్తున్నాం కదా, ఆ వేడి ఆయిల్ కూడా దీంట్లో 2 స్పూన్లు పోసుకోవాలి. ఇలా పోసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా చేసే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయన్నమాట ఆయిల్ పోస్తే. నేనైతే కొంచెం పలసగానే పిండిని కలుపుకున్నానండి. ఎందుకు కలుపుకున్నానంటే తర్వాత నేను చెప్తానండి. ఇలా ముంచుకొని చూడండి, ఇలా వేయాలన్నమాట. వేడి ఆయిల్లో వేసేసేయాలి. ఇలా వేడి ఆయిల్లో వేసి అన్నిటిని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, అన్నీ అయిపోయాయి. కాల్ చేశాను, పచ్చిమిర్చి కానుస్తుంది, పిండి కూడా ఎక్కువ లేదనుకుంటున్నారా? ఇప్పుడు చూడండి, మీరు ఇందాక చెప్తున్నాను కదండి, ఇదిగోండి. మళ్ళీ మరొకసారి ఈ పిండిలో ముంచి వేస్తే బాగా లావు కాకుండా బాగా పలచ కాకుండా మీడియంలో మిరపకాయ బజ్జీ వేడి మిరపకాయ బజ్జీలు రెడీ అవుతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుందనమాట. నేను కలిపిన విధంగా మీరు కలుపుకొని బజ్జీలు తినండి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయండి. దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి. కొద్దిగా పైన కారం చల్లుకొని తింటే ఉంటుందండి. భలే టేస్టీగా ఉంటాయండి. వేడి బజ్జీలు రెడీ అయినాయండి. ముందు ప్లేట్ తీసుకొని టిష్యూ పేపర్ వేసి బజ్జీలు వేసుకొని తింటే అదిరిపోయే టేస్ట్ అండి. మీకు ఒకవేళ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.